స్వామి గురించి ఒక బుక్లో రాసి ఉంది. అది మాకు వీడియో చేసి పెడుతున్న అవధూత పాంబట్టి సిద్ధను తొండయార్పేట అవధూత సిద్ధ అని కూడా అంటారు. నా గురువైన కాగపూజన్న సిద్ధ 1989లో సమాధి పొందారు. దీని తర్వాత నా ప్రియమైన భక్తుడు విశ్వనాథన్ నన్ను పంబట్టి సిద్ధతో కలవడానికి తీసుకెళ్లారు. దాదాపు 40 ఏళ్లుగా చెన్నైలోని తొండయార్పేటలో శిథిలావస్థకు చేరిన ఇంటిలోని ఒకే గదిలో ఒంటినిండా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. పైకప్పు ఎప్పుడైనా దాని నివాసి తలపై పడే ప్రమాదం ఉంది. నేల నిండా రంధ్రాలు ఉన్నాయి. అయినప్పటికీ సిద్ధుడు ఆరోగ్యంగా మరియు బాగా నిర్మించబడ్డాడు. సింహాసనంపై రాజులా తన కుర్చీలో కూర్చున్నాడు. యునైటెడ్ కింగ్డమ్ రాజు జార్జ్ వి. పంబట్టి సిద్ధుని అవతారమని నా గురువు కాగపూజన్న సిద్ధ నాకు చెప్పారు. పాంబట్టి సిద్ధతో వ్యవహరించడం భారతదేశంలోని కశ్మీర్ వ్యాలీలో సైనిక శిక్షణ పొందడం లాంటిది. ఎవరు అని అతని లోతైన బెదిరింపు స్వరం విని అతని గదిలోకి ప్రవేశించడానికి ప్రజలు భయపడ్డారు. ఒకరోజు సిద్ధ చాలా ప్రశాంతంగా అనిపించినప్పుడు నేను అతనితో చర్చించాలని నిర్ణయించుకున్నాను. స్వామి, అన్నాను, మీరు అలాంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు అది వారికి చల్లదనాన్ని ఇస్తుంది. అవును రాజా, నేను ఆశిస్తున్నాను, అన్నాడు. ఈ గదిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించేవారు సాధారణంగా దాతృత్వం మరియు కరుణ గురించి మాట్లాడాలని కోరుకుంటారు, కాని అది పెదవి సేవ. అవి దుర్వినియోగం తప్ప మరేమీ లేవు. నేను వారిని లోపలికి అనుమతించినట్లయితే వారి సమస్యలు మరియు బాధలు తప్ప మరేమీ వినకుండా నా చెవులు అలసిపోతాయి. ఇప్పటికీ 3500 మిలియన్ల మంత్రోచ్చారణలు పూర్తి చేశాను. ఈ లోకంలో మనుషులు చేసే ఏ మాయ అయినా నాకంటే తక్కువ. రోజుకు ఒక్కసారైనా భోజనం చేయడం నాకు కష్టంగా మారింది. నేను జోస్యం చెప్పేవాడినసలు ప్రవచనాలు చెప్పేవాడిని అని భావించి ప్రజలు నన్ను ఇబ్బంది పెడతారు. నేను ఇక్కడ సద్గురువులను కలవడానికి వేచి ఉన్నాను. ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తుంటే భయం వేస్తుంది. మనుషులంటే నాకు భయం వేస్తుంది. ఒకప్పుడు చెన్నైలో మండుతున్న ఎండలకు నీటి కొరత ఏర్పడింది. సమీపంలోని అపార్ట్మెంట్లలో నివసించే అన్ని వయస్సులవారు నీటి లారీల నుండి నీటిని సేకరించడానికి బకెట్లతో క్యూలలో వేడిగా వేచి ఉండటం చూసి నేను విచారంగా ఉన్నాను. పురాతన కాలంలో రాజులు పరిపాలించినప్పుడు వారు సమృద్ధిగా వర్షాలు కురిపించడానికి ప్రకృతి ఆశీర్వాదం కోసం సాధువులను ఆహ్వానించారు మరియు పవిత్రమైన అగ్ని ఆచారాలు మరియు సామూహిక దానాలు నిర్వహించేవారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఆ పని చేసే పరిస్థితి లేదు. మరియు ఈ విషయాలను ఎవరూ పట్టించుకోరు. రాజకీయ నాయకులు తాము చట్టబద్ధంగా సంపాదించని ఆస్తులను కాపాడుకోవడానికి ఇంద్రజాలికులు మరియు మాయగాళ్ల సహాయం కోరడంలో నిమగ్నమై ఉన్నారు. చివరికి వారు తమ నిజాయితీకి శిక్షగా జైలులో లేదా నయం చేయలేని వ్యాధులకు గురవుతారు. నేను నా గురువు సిద్ధ కాగపూజాండతో మారుమూల అరణ్యాలలో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు భూమికి సమృద్ధిగా వర్షాలు ఎలా కురుస్తాయో, ఏ దేవదూతను పూజించాలి, ఎక్కడ ఉంటుందో, పూజానంతరం సద్గురువులు ఎలా ఉండాలో నేర్పించారు. అది కేవలం ఒక వ్యక్తి అయినప్పటికీ ఆహారం ఇవ్వాలి. కనీసం కొన్ని సంవత్సరాలకు ఒకసారి నేను ఈ ప్రదేశాలను సందర్శించడం అలవాటు చేసుకుంటాను. నేను పాంబట్టి సిద్ధకు మధ్యాహ్న భోజనం వండి అతని ఇంటికి తీసుకెళ్లేవాడిని. నేను దానిని అత్యంత భక్తితో సేవించాను. అలాంటి ఒక సందర్భంలో అతను తన చేతులు తుడుచుకోవడానికి కొత్త చేతి గుడ్డను ఉపయోగించినట్లు నేను గమనించాను, కాని దానిని ఎప్పుడూ ఉపయోగించలేదు. అతను ఎప్పుడూ నీళ్లు తాగలేదు. ఎప్పుడూ చెడు వాసన చూడలేదు. ఒకరోజు నేను నంబి కొండలోని తిరుమలై నంబి ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్నానని పాంబట్టి సిద్ధకు చెప్పాను. నేను బదులిచ్చాను, నేను చాలా బాధగా ఉన్నాను, ప్రజలు నీరు లేకుండా బాధపడుతున్నారు. అతను నాకు చూపించిన ప్రదేశాలలో నేను పవిత్రమైన అగ్ని ఆచారం చేస్తే దేశం తగినంత వర్షాలు కురుస్తుందని నా గురువు సిద్ధుడు చెప్పాడు. మీకు వర్షం కావాలా అని అడిగాడు. రేపు నా భోజనానికి వంకాయ గ్రేవీ తీసుకురండి. ఆ తర్వాత నంబి ఆలయానికి బయలుదేరవచ్చు. మీరు దాని ప్రవేశద్వారం లోపల అడుగుపెట్టినప్పుడు భారీ వర్షం చాలా గట్టిగా కురుస్తుంది. అది నీ భుజం సంచిని తడిపేస్తుంది. అతను దాని గురించి ఇంకేమీ చెప్పలేదు, బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు.
పామ్మట్టి సిద్ధ 1994లో సమాధి పొందారు.